ఈరోజు ఇంట్లోనే కజ్జికాయలు ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. ఫస్ట్ నువ్వులని మంచిగా దూరగా వేయించుకోవాలి అండి. అవి వేగిన తర్వాత చల్లారనివ్వాలి. నెక్స్ట్ మనం ఒక కప్పు నువ్వులకి 2 కప్స్ పిండి పడుతుందండి. మైదా పిండి తీసుకున్నాను నేను. అందులో కొంచెం సాల్ట్, ఒక 2 స్పూన్ల నెయ్యి వేడి చేసిన నెయ్యి వేసుకొని ఇలా ముద్దలా వచ్చేదాకా కలుపుకొని తగినన్ని వాటర్ పోసుకొని స్మూత్గా కలుపుకొని పైన నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోవాలి అండి. నెక్స్ట్ మనం నువ్వులని వేయించుకున్నాం కదా, అవి చల్లారినాయి. అవి గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి గ్రైండ్ చేయకుండా 2-3 టైమ్స్ గ్రైండ్ చేసుకొని కొంచెం పౌడర్ని అలానే ఉంచి 1 కప్పు నువ్వులకి 1 కప్ బెల్లం సరిపోతుందండి. అందులో 2 యాలకులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం పిసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని వీడియోలో చూపించిన విధంగా మనం రోల్ చేసుకోవాలి అండి. పొడి పిండి వేసుకుంటూ ఇలా రోల్ చేసుకున్న తర్వాత నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి చిన్న సైజులో చేస్తున్నాను. ఇలా ఒక బౌల్ తీసుకొని ఆ సైజులో కట్ చేసుకొని అందులో ఈ పౌడర్ని స్పూన్తో 2 స్పూన్లు వేసుకొని సైడ్లకి కొంచెం లైట్గా వాటర్ అంటిస్తే మంచిగా పిండి అనేది మంచిగా అంటుకుంటుందండి. బయటికి రాకుండా ఉంటుంది, విడిపోకుండా. ఈ విధంగా చేసుకొని మనం ఫోక్తో ఇలా చేసుకోవచ్చు అండి. ఫోక్తో ఇలా డిజైన్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు మిషన్స్లో కూడా చేసుకోవచ్చు అండి. ఈ విధంగా అల్లుకోవచ్చు అండి. మీకు నచ్చిన విధంగా చేసుకోండి. నేనైతే ఈ విధంగా చేశాను. నెక్స్ట్ దీనిని చేసుకొని పక్కన పెట్టుకున్నాక వేడి ఆయిల్లో దీనిని ఒక్కొక్కటి వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి అండి. మరీ ఎక్కువ కాల్చకూడదండి, మాడిపోయినట్టు అవుతుంది. అందుకోసమే లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేయాలి అండి. అంతే, వేడి